హల్లెలూయా దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. నీవు జ్ఞాని అయిన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే మనము జ్ఞానులమై ఉంటే ఆ జ్ఞానం అనేది మనకే ఉపయోగపడుతుంది అని ఇక్కడ రాజైన సొలొమోన్ చెప్తున్నారు. సో దాని అర్థం ఏంటంటే ఒకవేళ కనుక మన జ్ఞానం పొందుకుంటే ఆ జ్ఞానం అనేది అది ప్రతి ఒక్క డెసిషన్ తీసుకోవడానికి మనకే ఉపయోగపడుతుంది. అది మనము కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మనము చాలా కాలం సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. అలా కాకుండా మనము అపహసించే వారమై ఉంటే అంటే ఇతరులు చేస్తూ ఉండేది మనం చూసి వీళ్ళు చూడు ఎంత తప్పులు చేస్తున్నారో, వీళ్ళకి అసలు తెలివి లేదు పాడలేదు అన్నట్టు మనము ఇతరులను అపహసిస్తూ మన టైం వేస్ట్ చేసుకుంటే అది ఎవరికి పనికిరాదు. అలాంటప్పుడు మనము ఇతరులను అపహసించే బదులు మనకున్న జ్ఞానాన్ని మనము కరెక్ట్గా ఉపయోగించుకుంటూ మనకు మనం సంతోషంగా జీవితాంతం జీవించగలిగితే అది మనకు చాలా ముఖ్యమైన విషయము. సో మనము ఇతరులని అపహసించేది మనం మానేసి మనకు మనం సాయం చేసుకోవడానికి మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఆ జ్ఞానం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు బైబిల్లో దొరుకుతుంది. మనం పరిశుద్ధ గ్రంథం రోజు చదివితే మనము గొప్పగా ఆశీర్వదింపబడతాము. అలాగే జ్ఞానం మనకు మెండుగా దొరుకుతుంది. సో తప్పకుండా ఇలా చేస్తారని అందరూ భావిస్తున్నాను. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. అది మనకు ముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా మా జ్ఞానాన్ని మేము ఉపయోగించి వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. అలాగే మేము ఎప్పుడు కూడా ఇతరులని ఎప్పుడు అవమానపరిచే విధంగా మేము ఆపర్శించకుండా ఉండేందుకు సాయం చేయండి. అలాంటి దుర్బుద్ధిని మాకు పూర్తిగా తీసిపారేయండి. యేసయ్య, మేము ఖచ్చితంగా మేము ఇతరులను గౌరవిస్తూ అలాగే మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ఉండేందుకు సాయం చేయండి యేసయ్య. అలాగే అలాగుంటే మీరు మాకు ఖచ్చితంగా ఆశీర్వాదాలను ఇస్తారు. మీరు ఇచ్చే ఆశీర్వాదాలను మేము సంతోషంగా స్వీకరించే వారి వల్లే ఉండొచ్చు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. తప్పకుండా మేము ఎప్పుడు మా జ్ఞానాన్ని ఉపయోగించుకుని వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.